జగ్గారెడ్డిగూడెంలో పారిశుద్ధ కార్మికులు ఆందోళనకు దిగారు. 6 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ ఆసుపత్రి ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెండింగ్లో ఉన్న వేతనాన్ని తక్షణమే చెల్లించాలని కోరారు. చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని డిమాండ్ చేశారు. 6 నెలలుగా జీతాలు చెల్లించకపోతే వారి జీవనం ఎలా కొనసాగుతుందని సిపిఐ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1130 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. గత 2 నెలల్లో మొబైల్ ఫోన్లు మిస్సింగ్, చోరీలకు సంబంధించి సిఈఐఆర్ పోర్టల్లో బాధితులు నమోదు చేశారు. పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఈ మొబైల్ ఫోన్ల రికవరీ కోసం సిసిఎస్ మల్కాజ్గిరి, భువనగిరి, ఎల్బీనగర్ సిబ్బంది అధికారులతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఐటీ సెల్ సహకారంతో ఈ టీంలు పనిచేసి 2 నెలల్లో 3.50 కోట్ల విలువ చేసే 1130 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోన్ల యాజమానులకు అందించారు. People we invited them to our office and then we have given them. They are very happy. A lot of emotional attachment. Everyone have got the phones now. So with this we could restore the lost phones back to the original owners. This is what we are doing it with CIR portal. When they make entries in that, when they lost the phone, they should come to the police station and give this complaint. When it is entered in that with some particular details, when entered in that, we will be in a position to trace the phone now. Then we are also creating an awareness to the people. Whenever we go on visible policing and we go to some colleges to create some awareness. So we are also telling that how safe and secure you have to keep your phone. What are the systems you should keep in place so that you don't lose your phones. Moreover, when you have this your device, that location also, if you don't, see to find out such locations and all the test on the phones, it will be easier in that way. So we are trying to educate people, but so many phones are there with the people and every day they're using. So we have conducted this kind of program so that many people will know that how police is working, and whenever they lose a phone, certainly they'll get the phone back. So that kind of confidence in the minds of the people we are trying to give. That's the reason we have organized. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నారాయణ విద్యా సంస్థల బుక్ స్టోర్ రూమ్ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు విక్రయిస్తున్నారనే సమాచారంతో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు దాడి చేశారు. నారాయణ విద్యా సంస్థల గోడౌన్ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న విద్యార్థి సంఘాలు గోడౌన్కు తాళం వేసి మూసేశారు. ఈ పుస్తకాలు అమ్ముతారంటే మేము అమ్మట్లేదని చెప్పారు. ఇది ఇంత ఫీజులు వేసిరని చెప్తే మేము ఎంఈఓ గారికి, డిఓ గారికి చెప్పే ఈ ఫీజులు వేసాము అని చెప్పి బహిరంగంగా చెప్పిన ఆ వీడియో మా దగ్గర ఉంది. అంటే మీకేమైనా మరి మీ పర్మిషన్ తీసుకుని వీళ్ళు వ్యాపారం చేస్తారా పుస్తకాలది? ఫీజులు 51,000 ఉంది ఫీజు పట్టిక పైన. ఈ 51,000 ఇంతకన్నా మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చిరని అడిగితే మీరు డైరెక్ట్ డిస్ప్లే చేసిరంటే ఎంఈఓ గారు, డిఓ గారు ప్రతిదీ చెప్పే మేము చేస్తాము. ఈ ఎంఈఓ గారు, డిఓ గారు చెప్పిన దాన్ని బట్టే మేము ఆ ప్రకారం అదే ఫాలో అవుతామని చెప్పి మీ పేరు, డిఓ గారి పేరు స్పష్టంగా చెప్పిండు. ఆ వీడియో మా దగ్గర ఉంది. దీనికి మీ స్పందన ఏంటిది? ఒక పుస్తకం ఇప్పుడు మేము ఒక విషయం అడుగుతున్నాం సార్, ఇప్పుడు మేము ఒకటి అడుగుతున్నాం. 6th క్లాస్ నుంచి ప్రభుత్వ పుస్తకాలు వాడాలి, అది నిబంధన అవునా కాదా? ప్రభుత్వ పుస్తకాలు వాడాలి. 6th క్లాస్ వాడికి 11,250 రూపాయలు ఈ పుస్తకాలు. 6th క్లాస్ మీరు అమ్మమన్నారా? ప్రభుత్వ పుస్తకాలు మీరు అమ్మమన్నారా?
మీరు వ్యాపారం చేపిస్తారా వీళ్ళతో? మరి మీ పేరు ఎట్లా చెప్తాడు? మరి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నారాయణ విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి ఫీజు దోపిడీ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ అధికారులైనటువంటి ఎంఈఓ డిఓ గారికి కళ్ళకు కట్టే విధంగా చూపెట్టడానికి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా టీమ్ గా మేము కమిటీ ద్వారా ఇక్కడ వచ్చి ప్రిన్సిపాల్ గారిని కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి పుస్తకాల దోపిడీని, పుస్తకాలు ఒక విధమైనటువంటి రేట్లు పెట్టి, అదే విధంగా మన యూనిఫామ్ రేట్లు పెట్టి, అదే విధంగా ఏదైతే ఫీజు దోపిడీ ఉందో దీని గురించి మొత్తం తెలుసుకోవడం జరిగింది. ప్రిన్సిపాల్ గారు అన్నారు, మేము ఇక్కడ పుస్తకాలు అమ్మం, మేము ఇక్కడ డ్రెస్సులు అమ్మం అని చెప్పి మాకు స్వయంగా ప్రిన్సిపాల్ గారు చెప్పారు. ఆ ఫీజు పట్టిక చూసి, ఆయన డిస్ప్లే మీద ఉన్న ఫీజు పట్టిక చూసి మేము అడిగితే, ఇది డిఓ గారు ఎంఈఓ గారు సమక్షంలో మేము అడిగే మేము ఈ ఫీజుని నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. మేము ఎంఈఓ గారికి ఫోన్ చేసి, ఇంతకనమా 50,000 లక్ష రూపాయలు, 50,000 70,000 ఈ ఫీజుల దోపిడీ ఏంటిది, మీరు అడికట్టరా అని చెప్తే మాకు తెలియకుండా చేసిరని చెప్పారు. మేము ఒక రూమ్ పోయి చూస్తే ఆ రూమ్లలో కొన్ని పుస్తకాల కట్టలు, ఏదైతే బస్తాల్లో నిండి ఉన్నటువంటి పుస్తకాల కట్టలు, అదే యూనిఫామ్ ఏదైతే యూనిఫామ్ రేట్ చూస్తే దాని మీద 5,000. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ 5,000? ఏ బ్రాండ్ తీసుకొచ్చి పిల్లలకు కట్టగడతారు? అంటే ఇక్కడ తల్లిదండ్రులను పీడించడానికి ఇక్కడ ఉన్నటువంటి నానా సంస్థలు కావచ్చు, మరి ప్రైవేట్ యూనివర్సిటీలు కావచ్చు, విపరీతమైనటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా చాలా వరకు విపరీతమైనటువంటి విద్యా వ్యాపారం చేస్తున్నాయి. ఈ విద్యను అందిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నానా సంస్థ, ప్రైవేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రుల రక్తాన్ని పిండించి వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈరోజు అఖిల భారత రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో రైతు భరోసా పథకం అమలును పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో 9,000 కోట్ల రూపాయల పథకాన్ని ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చేవెళ్లే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పామేనా భీంభరత్ పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు జరుపుకుంటున్నారని అన్నారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోలేదని, గృహ నిర్మాణాల విషయంలో కూడా వారికి అన్యాయం జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వమని, ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని భీంభారత్ అన్నారు. ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద మొత్తం 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాలో రైతు భరోసా పథకం కింద జమ చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులు సంబరాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు షాబాద్ మండలము, మొయినాబాదు, శంకర్పల్లి, నవాపేట్ కేంద్రాలలో కూడా రైతులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం జరిగింది. పిసిసి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆయా జాతీయ నాయకులు ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడారో, సోషల్ జస్టిస్ను ఇంప్లిమెంట్ చేశారో, వారి యొక్క విగ్రహాలకు అభిషేకం చేసి తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడానికి ఎవరైతే ప్రజలు సహకరించారో, రైతులు ముఖ్యంగా సహకరించారో, వారికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో భాగంగా గతంలో ఏదైతే రైతు రుణమాఫీ కానీ, దాంతోపాటుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని చిన్నభిన్నం చేసిందో రైతు బంధు పేరుతోటి, దానికి భిన్నంగా ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో రైతులు సాగు చేస్తూ ఉన్నారో వారికి మాత్రమే ఇవ్వాలి నిజమైనటువంటి అర్హులు అనే ఉద్దేశంతో 3 మంత్రులతోటి కమిటీ వేసి సంవత్సరం పొద్దు దాన్ని స్టడీ చేసి తెలంగాణ రాష్ట్రంలోనే రైతులకు అందరికి కూడా, ఇందాక మా భీంభారత్ గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మొట్టమొదటిగా 9 రోజులలో 9,000 కోట్లు, 1,39,111 ఎకరాలకు రైతు భరోసాను జమ చేసినటువంటి ఘనత ప్రజా ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి, బట్టి విక్రమార్క గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వాన్ని, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు సారథ్యంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ. మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఏ వేదికపైనైనా చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ఎక్స్ వేదికగా రైతు భరోసా సంబరాల్లో సీఎం చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణకు చేస్తున్న ద్రోహాన్ని గణాంకాలతో నిరూపిస్తానని హెచ్చరించారు. హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై
సంస్కారం లేని విధంగా మాట్లాడి తన చిల్లర బుద్ధిని ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని తెలంగాణకు శని శాపంగా అభివర్ణించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో సాధించిన అద్భుత ప్రగతిని తక్కువ చేసి చూపి రాష్ట్ర ప్రజలను అవమానించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అసాధ్యమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయలేక ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారన్నారు. అబద్ధాలు బూతులతో నెట్టుకొస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి ప్రతిపక్షం డిమాండ్ చేయాల్సిన అవసరం లేదని, సీఎం స్థానంలో ఉంటూ రేవంత్ రెడ్డి బాధ్యతలు మరిచారని నిలదీశారు.